కేరళ భగవతి జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, సంతానం, గృహ సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, నరదృష్టి, నరఘోష సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, ఎటువంటి సమస్యకైనా 2 రోజుల్లోనే పరిష్కారం చూపబడును. స్త్రీ పురుషుల వశీకరణ 100% గ్యారంటీ. పండిత్ రమణాచారి. ఫోన్ నంబర్ 9113881062. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృశ్చిక రాశి వారి భవిష్యత్తులో జరగబోయేది తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ రాశి వారి జీవితంలో ఖచ్చితంగా జరగబోయేది ఇదే. అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ రాశివారి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, వీరి జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు, అలాగే ఈ రాశివారి పూర్తి జాతకం ఏ విధంగా ఉంటుంది, ఏ రంగంలో వీరు బాగా రాణిస్తారు, వీరి ఇష్టాయిష్టాలేమిటి, అదేవిధంగా ఈ రాశివారి జీవితంలో అదృష్ట యోగాన్ని పొందటం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాలకు వెళ్ళిపోతే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో అనేక విషయాల గురించి చెప్పారు. ఈయన తన దివ్య జ్ఞానంతో ఎన్నో విషయాలను కాలజ్ఞానంలో పొందుపరిచారు. ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క పూర్తి జాతకం ఈ విధంగా ఉంటుంది. అలాగే వీరి భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనే విషయాల గురించి కూడా చూసుకున్నట్లయితే ఈ రాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. అలాగే రాజకీయ రంగంలో బాగా రాణించగలుగుతారు. ఈ రాశివారు ఏ రంగంలో ఉన్నా సరే నాయకులుగానే ఎదగగలుగుతారు. దానికి గల కారణం వీరికి జన్మతహా ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలే. వీరు ఎటువంటి సమస్యలైనా సరే సులభంగా పరిష్కరించగలుగుతారు. ముఖ్యంగా వీరు ఏదైనా విషయంలో ముందడుగు వేసి ఆలోచిస్తే ఆ సమస్యలకు గల పరిష్కారం సులభంగా గ్రహిస్తారు. అలాగే వీరు ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉంటారు. ఎవరితో అయినా సరే సులభంగా కలిసిపోతారు. అలాగే ఈ రాశి వారికి ఆత్మాభిమానం అధికంగా ఉంటుంది. అయితే ఈ రాశి వారికి ఆవేశం అధికంగా ఉంటుంది. దీనివలన కొన్ని సందర్భాలలో తీవ్రంగా నష్టపోతారు. కాబట్టి ఆవేశాన్ని తగ్గించుకోవడం మంచిది. అలాగే ఈ రాశి వారు ఇతరుల బాధ్యతలను కూడా తమ నెత్తిన వేసుకొని మోస్తారు. దీనివలన ఎప్పుడూ ఏదో ఒక ఆలోచనలో బాధపడుతూ ఉంటారు. అలాగే వీరికి కోపం ఎక్కువగా వస్తుంది. తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా సరిపోతుంది. ఈ రాశి వారికి విచిత్రమైన గుణం ఏమిటంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటివారిలో వెతుకుతూ ఉంటారు. అందువలన ఎదుటివారి తప్పులు పట్టడం, న్యాయం పేరుతో ఇతరులను నిందిస్తూ ఉండడం, వారితో గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఈ రాశి వారు ఎవరు ఏ తప్పు చేసినా సరే క్షమిస్తారు. వారికి క్షమాగుణం అనేది అధికంగా ఉంటుంది. అలాగే వీరు ఏదైనా మంచి పని చేస్తే దాన్ని ప్రచారం చేసుకోరు. చూడటానికి కఠినమైన స్వభావాలు కలిగిన వారుగా ఉంటారు. కానీ వీరి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది. ఈ రాశి వారిని భయపెట్టి లొంగ తీసుకోవడం అనేది దాదాపుగా చాలా అసాధ్యం. వీరు ఎవరికీ భయపడరు. అలాగే వీరు ఏ విషయంలోనైనా ఒక నిర్ణయానికి వస్తే ఆ నిర్ణయాన్ని మార్చుకోవడం చాలా కష్టం. అలాగే వీరికి స్వాభిమానము, పట్టుదల, ఆదర్శం, అందరికీ గొప్పగా జీవించాలన్న కుతూహలం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఎప్పుడూ ఓటమిని అంగీకరించరు. అలాగే ఏ విషయంలో కూడా నిరాశపడరు. గెలుపు కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. అలాగే ఈ రాశివారు తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మినా నమ్మకపోయినా లెక్క పెట్టరు. తమ అంచనాలకు తగినట్లుగా పనులు పూర్తి చేసుకుంటూ వెళ్ళిపోతారు. చెప్పాలంటే వీరు చేసే ప్రతి పని 100% విజయవంతంగా పూర్తవుతాయి. అయితే ఈ రాశివారు ఎక్కువగా స్నేహితులు, బంధువులు, రక్త సంబంధికులు, స్త్రీల వలన నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కొన్ని సందర్భాలలో ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా అజ్ఞాతవాసము, అలాగే వారికంటే తక్కువ స్థాయిలో ఉన్న వారిని ఆశ్రయించడం వంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. వీరు సంస్థల స్థాపన, వ్యాపార విస్తరణ ధ్యేయంగా పనిచేస్తారు. అలాగే ఈ రాశిలో ఉద్యోగులు వారి విధుల పట్ల స్పష్టమైన వైఖరిని, అవగాహనను కలిగి ఉంటారు. అలాగే వీరు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు. ఏ విషయంలో అయినా సరే వాళ్లే స్వయంగా నిర్ణయాలు తీసుకుంటారు. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు. వీళ్లకు ఏ పని అప్పచెప్పినా చాకచక్యంతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. వీరికి ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలి అనే విషయం బాగా తెలుసు. లోకజ్ఞానాన్ని కలిగి ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో లౌక్యం తెలియనట్లుగా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు. ముఖ్యంగా ఈ రాశివారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. అలాగే ఎంత ఉన్నతి స్థాయి సాధించినా కూడా జీవితంలో మరింత పురోగతి సాధించాలి అని నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. ఇలా శ్రమించడం వల్ల కొన్ని సందర్భాలలో సుఖవంతమైన జీవితాన్ని కూడా దూరం చేసుకుంటారు. ఈ రాశివారు వ్యక్తిగత ప్రతిష్టకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరుగడిస్తారు. వంశ ప్రతిష్టకు, కుల గౌరవానికి ప్రాధాన్యత ఇస్తారు. అలా అని ఇతర కుల మతాలకు, వర్గాలను ద్వేషించరు.
మనుషులందరినీ సమానంగా చూస్తారు. సమాజంలో అన్ని వర్గాలు సమానం అనే భావన కలిగి ఉంటారు. వీరు డబ్బు, ఆస్తిపాస్తులు, అధికారం వంటి విషయాలకు అంత విలువ ఇవ్వరు. కానీ కీర్తి దాహము, ప్రచారకాంక్ష అనే విషయాల్లో మాత్రం లొంగిపోతారు. అలాగే వీరి జీవిత భాగస్వామి విషయంలో కొన్ని ప్రత్యేకమైన ధోరణి కలిగి ఉంటారు. ఒక ఆదర్శవంతమైన స్త్రీని వివాహమాడి ప్రేమ దేవతలా ఆరాధించాలని కోరుకుంటారు. కానీ త్వరపడి ఎవరినో ఒకరిని వివాహం చేసుకోవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. దీని వలన జీవిత భాగస్వామి వీరు ఆశించిన విధంగా లేకపోతే ఏదో కోల్పోయినట్లుగా బాధపడతారు. ముఖ్యంగా చెప్పాలంటే ఎక్కువ శాతం వృశ్చిక రాశి వారికి వివాహ జీవితం అంత సంతృప్తిగా ఉండదు. ఎందుకంటే జీవిత భాగస్వామి ఎంతో అర్థం చేసుకుని వీరితో సన్నిహితంగా ఉండాలనుకున్నా వీరు వారి నుండి ఇంకా ఏదో కావాలని కోరుకుంటూ ఉంటారు. దీని వలన కొన్ని సందర్భాలలో గొడవలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి విషయాల్లో వీరు ఆలోచించి ప్రవర్తించడం మంచిది. అలాగే ప్రథమ సంతానం విషయంలో ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇక ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యాపరంగా మంచి ప్రావీణ్యం ఉంటుంది. సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టుకుంటారు. కుటుంబ బాధ్యతలన్నింటినీ చక్కగా నెరవేరుస్తారు. అలాగే ఈ రాశివారు వైద్య, న్యాయ వృత్తుల్లో బాగా రాణిస్తారు. అలాగే పొలిటికల్ రంగంలోనూ టెక్నికల్ అడ్వైజర్గాను, టీమ్ లీడర్గాను బాగా రాణిస్తారు. అంతేకాకుండా ఉపన్యాసం ఇవ్వడం, సాహిత్యము, శాస్త్ర బోధన, సాంకేతిక విద్య వంటి వాటిల్లో కూడా బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి రవి, కుజ, రాహు, గురు మహర్దశలు యోగిస్తాయి. శని దశ కూడా బాగానే ఉంటుంది. విదేశీ వ్యవహారాలు లాభిస్తాయి. అయితే వీరు 2 విషయాల్లో మాత్రం బాగా గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ప్రయోజనం లేని శ్రమకు దూరంగా ఉండాలి. అలాగే వీరి ఉద్దేశాలు గొప్పవే అయినా సరే కొన్నిసార్లు ఆచరణలో పెట్టడం అనేది కష్టమవుతుంది. ఆ విషయాన్ని గ్రహించుకుని నడుచుకోవాలి. అలాగే వీరికి అనారోగ్య సమస్యలంటూ ఏమీ ప్రత్యేకంగా ఉండవు. సాధ్యమైనంత వరకు ఆరోగ్యంపై సంపూర్ణ శ్రద్ధను కలిగి ఉంటారు. దీనివల్ల ఆరోగ్య పరిస్థితులు ఎప్పుడూ కూడా మెరుగ్గా ఉంటాయి. వృశ్చిక రాశి వారి జీవితంలో అదృష్ట యోగాన్ని పొందడం కోసం చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే మీరు ప్రతినిత్యం శివారాధన చేయాలి. అలాగే గురువారం రోజున దత్తాత్రేయ స్వామివారిని దర్శనం చేసుకొని దత్తాత్రేయ స్వామివారి ముందు ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించాలి. ప్రతినిత్యం సుందరాకాండ పారాయణ చేయటం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా నారింజ, ఎరుపు, ఆకుపచ్చ రంగులు వీరికి బాగా కలిసి వస్తాయి. కాబట్టి ఏదైనా శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు, ఏదైనా మంచి పనులు ప్రారంభించేటప్పుడు ఈ రంగు వస్త్రాలను ధరించడం మీకు మేలు చేస్తుంది. ఈ రాశి వారు గ్రహ దోషాలను తొలగించుకోవడం కోసం పాటించవలసిన పరిహారాల గురించి చూసినట్లయితే శనివారం రోజున పాలు, బియ్యం, వీలైతే వెండి వంటి వాటిని దానం చేయాలి. ఇలా చేయటం ద్వారా మీకున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మెడలో కాకి రంగు దారానికి రాగి నాణం తగిలించి ధరించడం మీకు అదృష్టాన్ని తెస్తుంది. అలాగే మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్థాపించి పూజించండి. ఇలా చేయటం ద్వారా మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి అంతా కూడా తొలగిపోతుంది. అలాగే ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యభగవానుడికి ప్రతినిత్యం నమస్కారం చేస్తూ ఆదిత్య హృదయ పారాయణం చేయటం ద్వారా అంతా శుభం కలుగుతుంది. సో చూసారు కదండి, బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ రాశివారి జీవితంలో ఖచ్చితంగా జరగబోయేదేమిటి, వీరి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, అలాగే వీరి పూర్తి జాతకం ఎలా ఉంటుంది, వీరు ఏ రంగంలో బాగా రాణిస్తారు, అలాగే ఈ రాశివారి జీవితంలో అదృష్ట యోగాన్ని పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృశ్చిక రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.